హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక మంచి కషాయం చూపిస్తానండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ కషాయం అంతా కూడా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఆ గ్లాస్ వాటర్లో ఒక అంగుళం అల్లం ముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నానండి. మీకు కావాలంటే దంచుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ ఉంటుంది కదండి, క్యారమ్ సీడ్స్ అవి, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు, అవి కూడా వేసేసుకుని మరిగించుకుందాం దీన్ని. ఈ నువ్వుల వల్ల ఏంటంటే మనకి బాడీలో హీట్ జనరేట్ అవుతుంది కదండి, దానివల్ల మనకి మెన్సెస్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే టేస్ట్ కోసం కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుందాం. ఇది ఒక 10 మినిట్స్ మరిగించుకుంటే, ఒక 1 గ్లాస్ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకుంటే కనుక మనకి బాగా మనకి ఇందులో ఉండేవన్నీ కూడా దిగుతాయండి. తర్వాత దీన్ని వడకట్టేసుకొని మనం తాగినట్టయితే మనకి రెగ్యులర్ పీరియడ్స్ అనేది రెగ్యులర్ అవుతాయి. అంతేకాకుండా మీకు టైం టు టైం పీరియడ్స్ అనేవి కూడా కన్ఫర్మ్గా వస్తాయండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.